బీసీలకు మైనార్టీలకు పెద్దపీట వేసే ప్రభుత్వం వైసీపీ అని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఇక కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీలోకి భారీగా మైనార్టీలు చేరారు. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీలో వందల సంఖ్యలో సీనియర్ టీడీపీ నేత మహమ్మద్ కాసిం అబు నాయకత్వంలో పలువురు మాజీ కౌన్సిలర్లు అలాగే నాయకులు చేరారు. పేదల ఇళ్ల స్థలాల కోసం 1 ఎకరా సేకరించిన చంద్రబాబుతో తనకు పోలికేంటని కొడాలి నాని చెప్పారు. కోట్లాది మంది పేద వర్గాలకు కులమతాలకు అతీతంగా మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ అని కొడాలి నాని స్పష్టం చేశారు. గారికి భయపడతారు, వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడికి భయపడతాడు. ఎందుకంటే వెనకాల పెట్టుకుంటే వెనక నుంచి పొడుతాడు, ముందు పెట్టుకుంటే ముందు నుంచి పొడుతాడు. ఎప్పుడు ఎవరిని పట్టుకుంటాడు, ఎవరిని వదిలేస్తాడో తెలియదు. కాబట్టి వాళ్ళు వెళ్దామా వద్దా అని చెప్పి తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే పుష్కళ్ళు వేసుకుని ఢిల్లీ అంకే చూస్తున్నాడు, ఎప్పుడు ఊ అంటారు అని. వాళ్ళు ఊ అంటే ఈయన ఊ అని చెప్పి జాయిన్ అయిపోతాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కలవకపోతే చంద్రబాబు నాయుడు చేసేది ఏమీ లేదు, కానీ వాళ్ళు కలిస్తే వాళ్ళతో కలుస్తాడు. మనం గతంలో చూసాం, క్రైస్తవుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చేస్తున్నాడు, హిందువుల్ని. ఏం తమాషాలా, కథలు చేస్తున్నారా? ఈయనేదో పెద్ద హిందూకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ వెన్నుపోటు చంద్రబాబు నాయుడు మాట్లాడతాం, ఇవన్నీ కూడా చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు బీసీలకి పెద్దపేట వేసినటువంటి ముఖ్యమంత్రుల్లో వ్యక్తుల్లో ఎన్టీ రామారావుని కాదని చెప్పగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు. ఈ రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గానికి అంకిం ప్రభాకర్ గారికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి, ఇక్కడ ఈ జిల్లాలో మంత్రి పదవి ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రామారావుని దించేసినాక 14 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఈ పక్కన కామినేనికి, ఆ పక్కన దేవినేనికి ఇచ్చారు, కానీ కాగితానికి ఇచ్చారా? ఈ పక్కన కామినేని శ్రీనివాస్ కమ్మడికి ఇచ్చాడు, పోయిన గవర్నమెంట్లో మంత్రి. ఆ పక్కన దేవినేని ఉమాకి ఇచ్చాడు. ఈ జిల్లాలోనే 2 కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ కమ్మాళ్ళకి ఇచ్చాడు. కాగిత వెంకటరావుకి ఇచ్చాడు, మరి ఆయన బతుకున్నప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చాడు. ఆ తర్వాత జోగి రమేష్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు, బీసీ సామాజిక వర్గానికి.